ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఒక మూర్ఖుడు. ఇలా తెలంగాణ ప్రజల భవిష్యత్తును నాశనం చేసాడు. నేను మళ్ళీ చెప్పిన రోడ్డు మీద పోయే గుళ్ళ ముందర భిక్షాటన చేసే ఆ భిక్ష పైన కూడా వాళ్ళ భార్యతో ఫోన్ మాట్లాడంటే వాట్సాప్ కాల్ మాట్లాడుతుండే. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కేసీఆర్ ఇంటుండట అంటుండే. భిక్ష కూడా అంటుండే కేసీఆర్ ఇంటుండట, భార్య భర్తల ఫోన్ ఇంటుండట అంటుండే. అంత దారుణమైన పరిస్థితులు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉండే. కేసీఆర్ బిడ్డనే ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆమెనే అయిపోయింది. నా ఫోన్ కూడా విన్నారు, ఆమెనే అయిపోయింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ఏం చేశారు? నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఫోన్ కూడా చేసిన అన్నారు. నువ్వేంటి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు నువ్వు. ప్రభాకర్ రావు పారిపోవడానికి కారకులు ఎవరు? ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వకుండా బెయిల్ ఇచ్చే విధంగా సహకరించేది ఎవరు? నీ అడ్వకేట్స్ ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయలేకపోయారు? ప్రభాకర్ రావుకు బెయిల్ రాకుండా ఎందుకు ఇలా అక్కడ వాదించలేకపోయారు? ఫోన్ టాపింగ్ విషయంలో ఏమైంది నీ విచారణ? సినిమా సీరియల్ ఎక్కడ పోతుంది కదా, సినిమా సీరియల్ ఎండు పడ్డది అయిపోయింది. నీ సీరియల్ ఇంకా నడుస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకోటి మాట్లాడాడు. తొక్కుకుంటూ వచ్చినట్ట బండి సంజయ్. నేనట ముఖ్యమంత్రి గారు తొక్కుకుంటూ వచ్చినట్ట నేను బీఆర్ఎస్ సభ్యుస్తున్నానట. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భాష మాట్లాడే ముందు పొలైట్ గా మాట్లాడాలి. నేను ప్రజాస్వామ్యబద్దంగా గెలిచిన అందరినీ నన్ను అనదొక్కే ప్రయత్నం చేసిన అందరిని అడ్డుకుంటూ వచ్చి నేను న్యాయబద్దంగా గెలిచినా అని చెప్పాలి రాష్ట్రపతి. తొక్కుకుంటూ వచ్చినా అంటే మీనింగ్ ఏది నాకు అర్థం కాలే. నువ్వు ఎవరు తొక్కుకుండా వచ్చినావు? నేనేమన్నా నువ్వు ఎవరు తొక్కుకుంటూ చెప్పలే. నేను కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ ర్యాంకులో వాళ్ళు తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పి అనుకున్నావా? నేను అనుకున్నా. నువ్వు చెప్పలే. బీఆర్ఎస్ దొక్కినావా, కాంగ్రెస్ దొక్కినావా? కాంగ్రెస్ చాలా మంది సీనియర్ నాయకులు ఏమంటున్నారు? మమ్మల్ని తొక్కుడు వచ్చింది వాస్తవమే వాళ్ళు బాధపడుతున్నారు. అందుకే అసమ్మతి మీటింగ్లు పడుతున్నారు. ఒకరంటాడు బండి సంజయ్ మా పార్టీలో తొక్కుకుండా వచ్చి ఉండదు. మా పార్టీలో తొక్కుకుండా వస్తే వానే దొక్కుతారు. కాంగ్రెస్ పార్టీలకు సిద్ధాంతం లేకుండా ఏం లేకుండా పార్టీ కాదు. సరే ఎవరి పార్టీ వాళ్ళ గొప్ప. ఇవన్నీ మాట్లాడుతానట. నేను బీఆర్ఎస్ ఒకటట. ఫామ్ హౌస్ కేసులు అధికార చేస్తాలో కేసీఆర్ కుటుంబాన్ని నేను బీఆర్ఎస్ ఒకట, నువ్వు బీఆర్ఎస్ ఒకట. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ లో ఎందుకు చేస్తారు కేసీఆర్ కుటుంబాన్ని? నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. ఈ ఫార్ములా కాంగ్రెస్ లో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కలుస్తలేవు? నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. విద్యుత్ కొనుగోలు కుంభకోణంలో నివేదిక వచ్చినప్పుడు కూడా నివేదిక సంఖ కింద పెట్టుకుని నువ్వు కేసీఆర్ కుటుంబ విచారణ చెప్తలేవు. నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. గెలిచాక వెంటనే ఏం చేయాలని చేస్తాను? గిన్ని సంవత్సరాలే నువ్వు గెలిచి 2 సంవత్సరాలే కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చిన పాపన పోలే. కరీంనగర్ లో కాళేశ్వరం ఏమైంది? కాళేశ్వరం ఏది? నీ విచారణ ఏది? సిబిఐ అంటున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు. చేవ చచ్చినా అని చెప్పు. నువ్వు అసలు చాతగానే చెప్పు. చలో మేము అరెస్ట్ చేస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం. నువ్వు మా భుజాన్ని పెట్టి కాల్స్తాను అంత బ్యాంకులం ఏది మేమన్నా? నీకు చాతగానే చెప్పు. కాళేశ్వరం నివేదిక ఏం రాష్ట్రం నివేదికలు చెప్పు. సిబిఐకి ఇచ్చినప్పుడు నువ్వు ఏం రాష్ట్రం చెప్పు నాకు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అంటే కాళేశ్వరం స్కామ్ కాదు అంతేనా నీ ఉద్దేశం? దానిలో అరెస్ట్ చేయకపోతే ఇలా కరీంనగర్ కార్పొరేషన్ ఇవన్నీ పక్క పెడదాం అన్న మీరే సాక్ష్యం. కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కి ఏమన్నారు మీరు? డిప్యూటీ మేయర్ 3 కోట్లు ఇస్తున్నారు. డిప్యూటీ మేయర్ 3 కోట్లు ఇస్తున్నారు. 3 కోట్ల రూపాయలు కియా కారు. 3 కోట్ల రూపాయలు కియా కారు ఇస్తారా లేదా? 3 కోట్ల రూపాయలు కియా కారు. లాస్ట్ కు కోఆప్షన్ 3 డిప్యూటీ మేయర్ ఇస్తా అని చెప్పి మీరును బీఆర్ఎస్ ఎంఏ పార్టీ
కుమ్మక్కైనరా కాలేదా? నువ్వు కరీంనగర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తావా లేదా నాకు చెప్పు. నువ్వు చేయాలని చెప్పడం బీఆర్ఎస్ తెప్పిస్తా. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నిజాయితీ వచ్చింది ఇలా వారికి. లేదా కరీంనగర్లో 30 మంది బీజేపీ కార్పొరేటర్ గెలిచారు, ప్రజల మద్దతుతో గెలిచారు, కష్టపడి గెలిచారు. ఒక మంచి ఆలోచన ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఎవరి మీద ఏ చిన్న ఆరోపణలు లేకున్నటువంటి వ్యక్తి. ఇలా కరీంనగర్లో అదే సాక్ష్యము. ఇవాళ బీజేపీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంఐ కుమ్మక్కేంది వాస్తవమా కదా చెప్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మీద చేసుకుని చెప్పారు. ఇంకా నేను బీఆర్ఎస్ ఒకటంటే నా మీద నీకంటే ఎక్కువ కేసులు నా మీద పెట్టాడు. నేను ఒక్కసారి జైలుకి పంపాడు కేసీఆర్, నన్ను 2 సార్లు జైలుకి పంపాడు. ఇంట్లోకెళ్ళి గురవర గుంజుకపోయారు, రాత్రంతా రోడ్ల మీద దింపారు, నా ఆఫీస్ మీద దాడి చేశారు, నా ఇంటి మీద దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల మీద, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లా అధ్యక్షుడి మీద 30-40 కేసులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నా కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, నా కార్యకర్తల మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. నా కార్యకర్తలు పండుగలు పబ్బాలు లేకుండా జైలుకు పంపిన మూర్ఖుడు కేసీఆర్. దసరాపుడు నల్గొండలు వేరు, వినాయక చవితికి వరంగల్ వేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది, మేము ఇబ్బంది పడ్డది మా కార్యకర్తలు. ఇప్పటికీ మా కార్యకర్తలు, మా నాయకులు కోట చుట్టూ